ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పలుచోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. డోలు వాయిస్తూ కేరింతలు కొడుతూ భారత విజయాన్ని ఆస్వాదించారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం వెలుపల వందలాది మంది భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకొచ్చి సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడంతో జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంత కాదు. ఆనందం పట్టలేక అనేక మంది నృత్యాలు చేశారు. ముంబై మెరైన్ డ్రైవ్, నాగపూర్ సహా పలుచోట్ల అభిమానులు హర్షధ్వానాలు చేశారు. బెంగళూరులో పలు వీధులన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. కోల్కతాలో టీ20 ప్రపంచ కప్ నమూనాతో యువత సందడి చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేరళలోని ఎర్నాకులంలో టీమిండియా అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు. డాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో క్రికెట్ అభిమానులతో కలిసి భాజపా నేత కైలాష్ విజయవర్గీయ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఊపుతూ భారత విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ లో ఫైనల్ మ్యాచ్ జరిగిన బ్రిడ్జ్ టౌన్ మైదానం వెలుపల భారత అభిమానులు సందడి చేశారు. పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వడం బాధగా ఉందని పలువురు తెలిపారు. మ్యాచ్ చివరిలో ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పారు. ఆటగాళ్లు అద్భుతంగా ఆడి దేశానికి రెండోసారి టీ20 ప్రపంచ కప్ ను అందించారని సంతోషం వ్యక్తం చేశారు. 15th over, that was the turning point, and that's what we were thinking. But he brought in Arshdeep. That first ball, that wicket, I think that changed the game for India. I think that was brilliant, I think. So congratulations to Team India and all the Indian fans, and Virat Kohli, we'll miss you. Cricketing world's gonna miss you. All the best in your retirement. भी काफी स्कोर तो अच्छे खासे बन गए थे 276, लेकिन बाद में जो अंतिम क्षण में अक्षर पटेल जी की जो धुलाई हुई तो काफी हम लोगों का रन उलट पलट हो गई. अब तो साउथ अफ्रीका के पक्ष में गई, लेकिन बुमराह और जसप्रीत की वजह से जो बॉलिंग कसी हुई, गेंदबाजी की और उन्होंने विकेट भी निकाले, बस मैच पलट गई. ये मैं कभी सोच भी नहीं सकता.